పోతూ పోతూ జీపీఎస్ నోటిఫికేషన్ సంతకం. జూన్ 12న సెలవులో వెళుతూ సంతకం పెట్టిన ఎస్ఎస్ రావత్ ఆయన పేరుతో శుక్రవారం నోటిఫికేషన్. గత ఏడాది అక్టోబర్ 20 నుంచి అమల్లోకి వస్తుందని వెల్లడి. ఇది జీపీఎస్, సిపిఎస్, ఓపీఎస్కి సంబంధించి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కావాలని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నారు. ఇది ఒక ఎజెండా అయింది ప్రతి ఎన్నికల్లో. దానిపైన గడిచిన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హామీ ఇచ్చింది. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేమే గెలిస్తే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని తీసుకొస్తామన్నారు. ప్రభుత్వంలోకి వచ్చాక వాళ్ళు ఇటు అటు అటు ఇటు మెలకలు తిప్పి దాన్ని ఓపీఎస్ మేము చేయలేము, చేసే పరిస్థితి లేదు, అవకాశం లేదు, కాబట్టి జీపీఎస్ గ్యారంటీ పెన్షన్ స్కీమ్ పెడతాం అన్నారు. దాంతో సాటిస్ఫై కాలే అధికారులు, ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్. సాటిస్ఫై కాకపోతే దానిపైన జూన్ 12వ తేదీన అంటే ఎలక్షన్ రిజల్ట్ వచ్చింది, కొత్త ప్రభుత్వానికి సంబంధించిన క్లియర్గా వచ్చింది. దాని తర్వాత అక్కడ ఉన్న సెక్రటరీ ఎస్ఎస్ రావత్ సంతకం పెట్టిపోయిందట జీపీఎస్ పైన. కాబట్టి మేము అమలు చేస్తామని ఇప్పుడు కూటమి ప్రభుత్వం అంటుంది. అది నిజంగానే మీకు ప్రభుత్వ ఉద్యోగులపైన చిత్తశుద్ధి ఉంటే, ప్రభుత్వ ఉద్యోగులకు ఓపీఎస్ ఇవ్వాలని ఉంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించి గడిచిన ప్రభుత్వం మీరు కౌంటింగ్ అయిపోయి మీరు ప్రభుత్వం ఫామ్ చేస్తాం అనుకున్నాకనే సంతకం పెట్టిపోయిండు. ఒకవేళ అంతకు ముందు పెట్టినా మీరు నిజంగానే ప్రభుత్వ ఉద్యోగులకు న్యాయం చేయాలి, వాళ్ళది న్యాయమైన డిమాండే అమలు చేసే అవకాశం ఉంటే అవన్నీ రద్దు చేసి కూడా పెట్టచ్చు, ఏముందాడ. ఆ ప్రభుత్వ నిర్ణయాన్ని రద్దు చేసి కూడా ఇలా మీరు ముందుకు పోయే అవకాశం ఉంటుంది. దాంట్లో తప్పేంది. ఎన్నో రద్దు చేస్తారు మీరు, ఎన్నిటిపైన పునర్సమీక్ష చేస్తారు. దీంట్లో చేయడానికి ఏముంది? కాబట్టి వాళ్ళు ఇచ్చారు కాబట్టి ఆయన సంతకం పెట్టి పెండు కాబట్టి మేము అమలు చేస్తామంటే తప్పనిసరిగా ఉద్యోగులను మోసం చేస్తానంటే. ఉద్యోగులకి నిజంగానే మీకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఇవ్వాలనే ఆలోచన కానీ ఆ చిత్తశుద్ధి ఉంటే తెలుగుదేశం పార్టీకి నిమిషం పని అది. ఏది దీన్ని రద్దు చేయటం. సరే, దాని ఇంప్లిమెంటేషను అవకాశం ఉందా లేదా పక్కన పెడితే, నిజంగా మీరు చేయాలని చిత్తశుద్ధి ఉంటే ఆయన సంతకం పెట్టిపోయింది కాబట్టి మేము అమలు చేస్తానో లేదంటే మేము చేద్దాం అనేది కాదు. ఆయన సంతకం పెడితే అదేం రాజముద్ర కాదు, దాన్ని ఇమీడియట్గా గవర్నమెంట్ రద్దు చేయొచ్చు. దానిపైన అసెంబ్లీలో తీర్మానం చేయొచ్చు అవసరమైతే, కావాలనుకుంటే మీరు అఖండమైన మెజార్టీ ఉంది కాబట్టి ఇప్పుడు ఈ జీపీఎస్ని రద్దు చేయాలా, రద్దు చేసావు నిజంగానే రద్దు చేయాలని చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉంటే ఇమీడియట్ నిమిషాలలో రద్దు అయింది. కానీ పోతు జీపీఎస్ నోటిఫికేషన్ ఇచ్చారు కాబట్టి మేము అమలు చేస్తాం, అమల్లోకి వచ్చింది అని చెప్పే ప్రయత్నం చేస్తారు. ఇది మరి ఏం చేస్తారో చూడాలి. ఇది ఆ జీపీఎస్, ఓపీఎస్కి సంబంధించి. పంచాయతీల్లో బ్లీచింగ్ కూడా డబ్బులు లేవు. వ్యవస్థను గత ప్రభుత్వం భ్రష్టు పట్టించింది. ఈ శాఖలో అనర్థాలకు ఒక ఐఏఎస్ అధికారి కారణమంటున్నారు. ఇలాంటి వారిపై కేసులు పెట్టొచ్చేమో చూడాలి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. గత ప్రభుత్వం పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేసింది. గ్రామ పంచాయతీలు బ్లీచింగ్ కూడా డబ్బులు లేవట, బ్లీచింగ్ పౌడర్ వేయడానికి కూడా డబ్బులు లేవట. గడిచిన ప్రభుత్వంలో అనేక రకాల అక్రమాలు చేయడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. దానికి ఒక ప్రధానంగా ఐఏఎస్ ఆఫీసర్ కారణం అవడం. మరి ఆయన ఐఏఎస్ ఆఫీసర్ పైన ఏమైనా కేసులు పెట్టొచ్చా అనే యాంగిల్ చూస్తుంటే అప్పుడున్న మన ప్రిన్సిపల్ సెక్రటరీ